తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడి కానున్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి తెలిపారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలను విడుదల చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా మార్కులు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మీ సేవ వాట్సాప్ నెంబర్ 8096958096 కు మెసేజ్ పంపి ఫలితాలు పొందొచ్చంటూ అధికారులు తెలిపారు. మార్చి 14 నుంచి నెల 13 వరకు పరీక్షలు జరిగాయి. సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలు నేడు మధ్యాహ్నం విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు మధ్యాహ్నం ఇటు 10వ తరగతి పరీక్షలకి సంబంధించి గ్రేడ్ విధానంలో కూడా మార్కులు ఇవ్వబోతున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో లక్షల మంది అంటే పరీక్ష రాసినటువంటి లక్షల మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి 10వ తరగతి ఫలితాల సంబంధించి టెన్షన్ కొన్నిటితో తెరపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల అవ్వనున్నట్టు ఇటు ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి ఇప్పటికే వెల్లడించారు. అయితే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే ఈ ఫలితాలకు సంబంధించి ఒక వెబ్సైట్ ను కూడా విడుదల చేశారు. bsc.telangana.gov.in తో పాటు cgg.gov.in ఈ వెబ్సైట్ సంబంధించి హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసి కూడా ఫలితాలు చూసుకోవచ్చు. మరోవైపు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇప్పటికే విడుదల చేశారు. 80969, అదేవిధంగా 58096 నెంబర్ కు మెసేజ్ పంపి హాల్ టికెట్ నెంబర్ ద్వారా కూడా ఇటు ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి పూర్తి డేటా కూడా ఈ వాట్సాప్ ద్వారా కూడా ఈ వెబ్సైట్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా వెల్లడించారు. అయితే గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే 92.78 ఉత్తీర్ణ శాతం అయితే నమోదైంది. ఈసారి ఉత్తీర్ణ శాతం పెరిగే అంచనాలు ఉన్నాయని కూడా ఇప్పటికే విద్యాశాఖ సంబంధించిన అధికారులు యోచిస్తున్నారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్ష రాసిన దాదాపు 5.15 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో బాలికలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది అంటే ఇటు అధికారులు కూడా ఇటు పేరెంట్స్ కు కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఫలితాల సంబంధించి మాట ఎలా ఉన్నప్పటికీ కూడా కొంచెం పిల్లల పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి ఇంటర్ ఫలితాల సంబంధించి కొంతమంది చాలా అవమానకరంగా మనస్తాపం చెంది కూడా ఇటు బలవన్మరణాలు పాల్పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో 10th క్లాస్ కాబట్టి చాలా విద్యార్థులకు చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటుంది కాబట్టి పిల్లల పట్ల ఇటు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.